ప్రభువైన యేసు నామములో మీ అందరికీ కృపా సమాధానం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. నన్ను బట్టి, ఎవరిని? దేవుణ్ణి బట్టి, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్టు చేసేదను. నిర్గమకాండము 23వ అధ్యాయం 27వ వచనం. ఈరోజు జనవరి 9వ తారీఖున దేవుడు ప్రేమించి ఇచ్చిన వాగ్దానము. ఈ జనవరి 9వ తారీఖు దేవుడు మనకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానము. దేవుణ్ణి బట్టి అంటే ఆయన కృపను బట్టి మనుషులు ఎవరు? మోషేకు భయపడినట్టు చేస్తా అన్నాడు. అంటే మోషే దేవుని కొరకు 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ బతికాడు. అంటే తన జనులు విడుదల కొరకు, ఆ శాపము నుంచి విడుదల కొరకు, ఆ పాపము నుంచి విడుదల కొరకు దేవుడు తనను ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నాడు. కాబట్టి దేవుణ్ణి బట్టి ఆ జనులు, ఎవరికి? దేవుణ్ణి బట్టి ఆ జనులను మోషేకు భయపడ్డారు. మోషే కొండ మీద 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు ఉన్నప్పుడు తన చర్మము ప్రకాశించి అద్భుతంగా ఉంది. అప్పుడు వాళ్ళు మోషేను చూసి భయపడ్డారు. అంటే మోషేను చూసి కాదు, దేవుని యొక్క కృపను చూసి, దేవుని యొక్క ప్రభావమును చూసి వాళ్ళు భయపడ్డారు. నిన్ను చూసి, నన్ను చూసి వాళ్ళు భయపడకపోయినా పర్లేదు, కనీసం గౌరవిస్తే చాలు. ఆ స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఈ వాగ్దానం మన అందరూ నెరవేరాలని యేసు నామం పేరిట కోరుకుంటూ మీ అందరికీ వందనాలు. చిన్న మాట ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. ఇచ్చిన ఈ వాగ్దానం నాయన నా కుటుంబాలలో మా అందరి పట్ల నెరవేర్చమని యేసు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.